ఇట్లా 5 మంది ఉన్నాం సార్. అంటే ఎప్పటి నుంచి? శివరాత్రి నుంచి శివరాత్రి వరకు ఒక ఫ్యామిలీ, మళ్ళీ శివరాత్రి నుంచి శివరాత్రి వరకు ఒక ఫ్యామిలీ, అట్లా 5 మంది ఉన్నాం. 5 మంది అన్నదమ్ములా? అన్నదమ్ములు అంతా దాయదులమే. 5 మందికి గుళ్ళో మాకు. మీకు అంటే ఒక్కోసారి ఒక్కోరు రావాలా? మీరు ఎప్పుడు వస్తారు? ఇప్పుడు శివరాత్రికి ఎక్కినా. మీరు శివరాత్రికి ఎక్కినారు, తర్వాత శివరాత్రికి దిగుతా. మళ్ళీ వచ్చే శివరాత్రికి అప్పుడు దాకా మీరే చూసుకోవాలి. మళ్ళీ వచ్చే శివరాత్రి వేరే వాళ్ళు అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు. ఇప్పుడు 10 రోజులు ఉంటారా ఇక్కడ? 10 రోజులు ఉంటాం. అప్ అండ్ డౌన్ తిరుగుతాం. అప్ అండ్ డౌన్. రాత్రి ఎవరు పడుకుంటారు? రాత్రికి ఇంకా ఎవరు పండుకోం. శుక్రవారం శనివారం ఉంటాం మేమే, ఎవరు ఉండరు. మిగతా రోజు ఇంకా సోమవారం దిగిపోతాం. మళ్ళీ వచ్చనే ఉంటాం ఇంకా డైలీ. పైకి ఎక్కుతారా మీరు? పైకి డైలీ. పొద్దున్నే 6 గంటలకు బయలుదేరుతాం, సాయంత్రం 5 గంటలకు దిగుతాం. ఏంది కథ ఏందా అసలు? ఇది పూర్వ జన్మంలో ఇదంతా హిరణ్యకశిపుని కోట. కోటలో ఇది ఒక స్తంభం. ఇది ఒక స్తంభం కాదవ్వ, ఇదంతా కొండ కదా, ఇక్కడ ఎలా కోట కట్టారు? చెప్తా ఇన్ను స్వామి. పూర్వజన్మంలో ఇదంతా హిరణ్యకశిపుని కోట. కోటలో ఇది ఒక్క స్తంభం. నీ హరి ఎక్కడంటే ఇందులో ఉన్నాడు, అందులో ఉన్నాడు, నీళ్ళు ఉన్నాడు, నాలో ఉన్నాడు, చెట్టులో ఉన్నాడు, గుట్టలో ఉన్నాడు, ఈ బండలో ఉన్నాడని రక్తపాదాలు అంటాడు. అన్నప్పుడు హిరణ్యకశిపుడు గదతో కొట్టినప్పుడు నరసింహస్వామి జన్మించింది ఇక్కడ. అవి స్వయంభు పాదం. ఆ పాదం బిందమైంటే ఈ పాదం చేపించారు. ఇక్కడి నుంచి నరసింహస్వామి హిరణ్యకశిపుడు యుద్ధంతో పోయారు. జ్వాలా నరసింహ హిరణ్యకశిపుని గడప భూమి కాకుండా అటు ఆకాశం కాకుండా గడప మీద సంభారం చేశాడు. అక్కడ రక్తగుండం ఉంది. అక్కడ చేతులు కడుక్కొని నరసింహస్వామి ఉగ్రరూపం పోతున్నాడు కోపంతో. చెంచులక్ష్మి పావన నుంచి ఏట మార్గం వచ్చింది. చెంచులక్ష్మి చూసి శాంతపరుడైండు నరసింహస్వామి. ఆదిలక్ష్మి అలిగి వచ్చింది మాలోల టెంపుల్ అక్కడికి. అక్కడ లక్ష్మీదేవిని నరసింహస్వామి కోపం శాంతం చేసుకొని ఎడమతమి తొడ మీద కూర్చోబెట్టుకొని ఉన్నాడు. అక్కడ స్వయంభూ విగ్రహం, ప్రతిష్ఠ విగ్రహం 2 ఉన్నాయి. అవునవును. ఇది రక్తం కడుక్కోయింది ఎక్కడ? అది జ్వాల కింద ముందు మడ ఉంది కదా, ముందు వచ్చేది గేట్ వేసినది మంచి నీళ్ళ గుండం పైన ఉంది. అవునులే, కురవ తగ్గులో ఉంది చిన్న గుండం, ఆడ కడుక్కోయింది. ఈడ స్తంభం ఇది బయటికి. మొత్తం కోట అంతా పగిలిపోయింది. ఆడంతా ఇంకా ఇది ఒక్కటే మిగిలింది ఈడ.